హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా చాలా చాలా బాగుండాలని మరీ కోరుకుంటోంది మీ లక్ష్మీమ. ఈరోజు మన స్మితా స్టోరీస్లో ఓ కొత్త కథని చదువుకుందాం. కథ పేరు ఆరో వేలు. ఈ ఆరో వేలేంటో, అది ఎందుకు అంత ప్రాధాన్యమైందో తెలుసుకుందాం. నేను ఈ మధ్య అన్ని ఎక్కువ ఫ్యామిలీ అండ్ మోటివేషనల్ స్టోరీస్ వేస్తున్నాను కదా. మీరు లవ్ స్టోరీస్ ఇవ్వచ్చు కదా అంటున్నారు. ఇది ఓ మంచి లవ్ స్టోరీ మీకోసం. దీన్నైనా హిట్ చేయండి. సరే, ఇక కథలోకి వెళ్దామా? కథ పేరు ఆరో వేలు, పార్ట్ 1, 1వ భాగం. చాలా లగ్జరీగా ఉన్న అతి పెద్ద కళ్యాణ మండపంలో ఆ సిటీలోనే పేరు మోసిన రంగరాజు కొడుకు ఆదిత్య పెళ్లి జరుగుతోంది. అక్కడంతా చాలా చాలా సందడిగా ఉంది. ఖరీదైన కార్లలోంచి అంతకంటే ఖరీదైన సూట్స్, సల్వార్ సూట్స్, ఖరీదైన డ్రెస్సెస్, అతి ఖరీదైన పట్టుచీరలు, అంతకంటే ఖరీదైన డిజైనర్ డ్రెస్సెస్, మెడలో దగదగలాడే బంగారు నగలతో, డైమండ్ సెట్స్తో దగదగలాడిపోతూ ఆడా మగ దిగుతున్నారు. అక్కడ ఎటు చూసినా డబ్బే కనిపిస్తోంది. పెళ్లి ఏర్పాట్లు కూడా చాలా గ్రాండ్గా జరిగాయి. ఆదిత్య గారు ఏరికోరి చేసుకుంటున్నారట ఆ అమ్మాయిని. అంత గొప్ప ఏముందో ఆమెలో అనుకుంటున్నారు పెళ్లికి వచ్చిన వాళ్ళంతా. చాలామంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఆదిత్యని అల్లుడుగా చేసుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది ఈ పెళ్ళి. సరే, మనకు రాసి పెట్టలేదు, ఏం చేద్దాం అని సర్దుకున్నారు వాళ్ళు. కానీ మనసులో మాత్రం వాళ్ళకి ఏదో దుగ్ధ. ఇంత ఆస్తి పేరు ఉన్న వరుడు మనకి కాకుండా పోతున్నాడే అని. ఆదిత్యని మిస్ అయినందుకు చాలామంది అమ్మాయిలు ఫీల్ అవుతున్నారు. కొంతమంది కాబోయే పెళ్లి కూతురు మీద అసూయ పడుతున్నారు. కొంతమంది కోపం కూడా తెచ్చుకుంటున్నారు. తమ డ్రీమ్ బాయ్ ఆదిత్యని ఈ పిల్ల ఎవరో వచ్చి ఎగరేసుకుపోయిందని. ఎవరు ఎన్ని అనుకుంటున్నా జరగాల్సిన కార్యక్రమం జరిగిపోతూనే ఉంది. పంతులు గారు పెళ్లి దగ్గర ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూస్తున్నారు. పెళ్లి దుస్తుల్లో ప్రిన్స్లా ఉన్న ఆదిత్య పెళ్లి పీటల మీదకి వచ్చి కూర్చున్నాడు. అతనితో వరపూజ చేపిస్తున్నాడు పురోహితుడు. అక్కడ పెళ్లి కూతురు గదిలో కుందనపు బొమ్మ లాంటి ఒక అమ్మాయికి హడావుడిగా మేకప్ వేస్తున్నారు 4 అమ్మాయిలు. ఒకరు జడ వేస్తుంటే మరొకరు చీర కడుతున్నారు, ఇంకొకరు మేకప్ వేస్తున్నారు, ఒకరు నగలు పెడుతున్నారు. అలా అప్పటికప్పుడు ఆమెను లాక్కొచ్చి కూర్చోబెట్టి మేకప్ వేస్తున్నట్లుగా ఉంది. ఆ అమ్మాయి మాత్రం చాలా బాధపడుతూ ఉంది. ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదని చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతోంది. గది బయట తలుపు ముందు టెన్షన్ పడుతూ నుంచుంది పెళ్లి కూతురు తల్లి. ఆమె ఎవరినీ లోపలికి రానేయటం లేదు. పెళ్లి కొడుకు తరఫు వారు ఎవరైనా వస్తే చీర మార్చుకుంటుంది, 1 నిమిషం అని చెప్తుంది. లోపలికి వచ్చి గడిపెట్టి బ్యూటీషియన్స్తో ఎంతసేపు ముసుగులో అది ఎవరికి కనిపించదు, అంత పర్ఫెక్ట్గా లేకపోయినా ఏమీ పర్వాలేదు అంది. ఆమెకు మేకప్ చేయటం పూర్తయింది. అక్కడ ఉన్న అతి పలచని మేలి ముసుగును తీసి దాన్ని ఆమె తలపైన కప్పబోయారు. అది కాదు, ఇది వేయండి అని దాన్ని లాగి పక్కన పడేసింది పెళ్లి కూతురు తల్లి. ఇంత తిక్కుగా ఉన్నది ఎవరూ వేయరు మేడం అన్నారు బ్యూటీషియన్స్. ఇది తరతరాల నుంచి మా వంశస్థులందరూ వాడేది. ప్రతి ఒక్కరూ పెళ్లిలో ఇదే మేలు ముసుగు ధరించాలి, దీన్నే వేయండి అంది ఆవిడ. అది కొంచెం పల్చగా ఉంది, కానీ ఖచ్చితంగా మొహం పైన పడే దగ్గర థ్రెడ్ వర్క్ చేసి పెళ్లి కూతురు మొహం అస్సలు కనిపించకుండా ఉంది. తరతరాలుగా అంటుంది, దీన్ని చూస్తే ఇప్పుడే కొన్నట్లు కొత్తదిలా ఉంది. అయినా మనకెందుకులే అనుకున్నారు వాళ్ళు. ఆ మేలి ముసుగుని పెళ్లి కూతురు తలపై కప్పి అది అటు ఇటు జరగకుండా పిన్నులు పెట్టేశారు. వెరీ గుడ్, అలా ఉండాలి అని ఇక మీరంతా బయటకు వెళ్ళండి అంది ఆవిడ. వాళ్ళంతా బయటకు వెళ్ళాక, ఉషా, నీకు ఇదే చెప్తున్నాను, నువ్వు పెళ్లిలో వెధవ వేషాలు వేశావంటే అక్కడే చంపేస్తాను. నిన్ను కాదు, మంచాన పడి ఉన్నాడే మీ తాతని. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా నడుచుకో. చచ్చినా నీ మొహం ఎవరికీ చూపించకూడదు. రేపు ఉదయం మన ఇంటికి వచ్చే వరకు ఇలాగే ఉండాలి అంది. ఇంకొక్కసారి ఆలోచించు పిన్ని, ఇది సరైన పని కాదు అంది ఆ అమ్మాయి కళ్ళలోంచి నీళ్లు కారిపోతుండగా. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. నీతో నీతులు చెప్పించుకోవటానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. చెప్పానుగా, ఏదైనా తేడా జరిగిందంటే అంతే, మీ తాత 1/2 నిమిషంలో శవమవుతాడు. ఇక నీ ఇష్టం అంది క్రూరంగా. ఆ అమ్మాయిని పట్టుకుని తీసుకుని వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టింది. ఆమె మౌనంగా రోధిస్తూ పెళ్లిపీటల మీద కూర్చొని పురోహితుడు చెప్పినట్లు చేయసాగింది.
ఆ మేలి ముసుగులోంచి ఆమె మొహం లీలగానైనా కనిపిస్తుందేమో అని ఆత్రంగా ఆమె వైపు చూశాడు ఆదిత్యవర్మ. అతనికి నిరాశ ఎదురయ్యింది. ఆమె తల వంచుకొని ఉంది. ముఖం ఎదురుగా పువ్వులు లతలతో ఎంబ్రాయిడింగ్ చేసి ఉంది. ఆమె మొహం ఆనవాళ్ళు కూడా తెలియటం లేదు. ఈ దోబూసులాట ఎంతసేపులే అనుకున్నాడు. అతను లేచి పురోహితుడు ఇచ్చిన తాడి కడుతుంటే ఆమె కంటి నుంచి రాలిన 2 కన్నీటి బొట్లు అతని పాదాల మీద పడ్డాయి. ఉలిక్కి పడ్డాడు ఆదిత్యవర్మ. ఏంటి, తనకి పెళ్ళి ఇష్టం లేదా? అమ్మా వాళ్ళు తన ఫోటో చూసి అమ్మాయి చాలా ఇష్టపడిందని చెప్పారు అనుకున్నాడు. ఆలోచనలోనే 3 ముళ్ళు వేశాడు. అమ్మా, వరుడి కాళ్ళకి నమస్కరించుకో తల్లి అని చెప్పాడు పురోహితుడు. ఆమె చేతులు తన పాదాలపై పెట్టింది. ఆమె కుడి చెయ్యి చూడగానే మనసులోనే నవ్వుకున్నాడు. కానీ ఆమె మాత్రం తానేదో తప్పు చేస్తున్నట్లు, క్షమించమన్నట్లు తన కాళ్ళు వదలటం లేదు. అమ్మాయి, ఈ జన్మకి ఆ పాదాలు నీవేనమ్మా. రేపటి నుంచి మీ ఆయన కాళ్ళకి ఇష్టం వచ్చినంతసేపు నమస్కరించుకోవచ్చు. ఈ రోజుకు వదిలేసే తల్లి అని పురోహితుడు చమత్కారం చేస్తున్నాడు. దాంతో ఆమె లేచి సరిగ్గా పెళ్లిపీటల మీద కూర్చుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ మిగతా కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు. పెళ్లి తంతు నిర్విఘ్నంగా ముగిసింది. పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని తమ ఇంటికి తీసుకొని వెళ్తాను అంది పెళ్లి కూతురు తల్లి సరోజ. అదేంటమ్మాయి, ఇప్పుడు వాళ్ళు రావాల్సింది మా ఇంటికి. అక్కడ గృహప్రవేశం అయ్యాక రేపు మీ ఇంటికి వస్తారు అని చెప్పింది ఆదిత్య నాయనమ్మ అచ్చమాంబ. అది నిజమే పెద్దమ్మగారు, కానీ మా ఉష ఇప్పుడు మౌనవ్రతంలో ఉంది. మా సిద్ధాంతి గారు చెప్పిన ప్రకారం నిన్న, ఈరోజు, రేపు కూడా మౌనవ్రతంలోనే ఉంటుంది. మాకు ఆయన గారి మాట మీద చాలా గురి. అలా చేస్తే ఈ పెళ్లికి, ఆ తర్వాత వారి కాపురానికి ఎలాంటి ఆటంకాలు రావని సిద్ధాంతి గారు చెప్పారు. అందుకే మా ఉష చాలా నిష్ఠగా మౌనవ్రతం చేస్తుంది. తను మౌనవ్రతంలో ఉంది. మీ ఇంట్లో అయితే ఇబ్బంది అవుతుందని అంది చేతులు నలుపుకుంటూ సరోజ. అది మా ఇల్లే సరోజ, అదేమీ అడవి కాదు. మా ఇంటి కోడల్ని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు అంది కొట్టినట్లే అచ్చమ్మాంబ. సరోజ బిక్క చచ్చిపోయింది ఆమె మాటలకి. దాంతో ఆదిత్య తల్లి గీత, పర్వాలేదు వదిన, తనను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. తను అడగాల్సిన పని లేకుండానే అన్నీ అమరేటట్లు చూస్తాను. రేపు ఉదయం అన్నయ్య గారు మీరు వచ్చి పద్ధతి ప్రకారం మీ కూతుర్ని అల్లుణ్ణి తీసుకుని వెళ్ళండి అంది. దీన్ని ఎలా ఇంటికి తీసుకువెళ్ళాలి? వీళ్ళేమో ఒప్పుకునేట్లు లేరు. నిజం బయటపడుతుందేమో అనుకుంది భయపడుతూ. సరే, అలాగే వదిన గారు, మీరు ఆచారాలని బాగా పాటిస్తారని నాకు తెలుసు. ఫస్ట్ నైట్ వరకు ఎవరూ పెళ్లి కూతురు మొహం చూడకూడదు, ఆ మేలి ముసుగు తీయకూడదు. ఇది మా ఇంటి ఆచారం. అలా తీస్తే పెళ్లి కొడుక్కి కానీ పెళ్లి కూతురికి కానీ ఏదో ఒక కీడు జరుగుతుంది అని మా నమ్మకం అని చెప్పింది సరోజ. మీ ఆచారాన్ని మేమెందుకు కాదంటాం, అలాగే చేద్దాం అంది గీత. సరే అని కూతురు దగ్గరికి వెళ్ళి ఆమె చెవిలో ఏదో చెప్పింది. ఆమె సరేనన్నట్లు తలాడించింది. ఆదిత్యవర్మతో పాటు ఉష అతనింట్లో గృహప్రవేశం చేసింది. ఇద్దరినీ దేవుడి మందిరం దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆమెతో దేవుడి దగ్గర దీపం పెట్టించి బ్రహ్మముడి విప్పి, ఇక వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని, నీకేదైనా కావాలంటే పేపర్ మీద రాసి అంజుకి ఇవ్వు, తను తెచ్చిస్తుంది అని చెప్పింది గీత. అంజు, వదినని నీ రూంలోకి తీసుకువెళ్ళు అని చెప్పింది కూతురుతో. అంజలి ఉషని తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోయింది. ఆదిత్య దీనంగా చూస్తున్నాడు తల్లివైపు. సారీ మైసాన్, తప్పదు, వాళ్ళ ఆచారాలు వాళ్ళకి ఉంటాయి కదా. విన్నావుగా మీ అత్తగారు ఏం చెప్పిందో అంది గీత నవ్వుతూ. నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోనన్నా, జట్లాగ్ కూడా తీరలేదు. ఇలా లండన్ నుంచి వచ్చి రెడీ అయ్యి అలా పెళ్లిపీటల మీద ఎక్కేశావు. వెళ్ళి రెస్ట్ తీసుకోపో అంది. సరే మామ్ అని తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి నైట్ డ్రెస్ వేసుకొని కిందికి వచ్చాడు. అందరూ అలసిపోవటంతో ఎవరి రూమ్స్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. తన అత్త కొడుకు గౌతమ్కి ఓ మెసేజ్ పెట్టాడు. అంజలిని ఆ రూమ్ నుంచి కిందకి తీసుకురారా, ఒక్క 10 మినిట్స్ మేనేజ్ చేయరా అని. అది చూసి నవ్వుకున్న గౌతమ్, అంజు ఒక్కసారి కిందికి వస్తావా, చిన్న మాట అని అంజలికి మెసేజ్ పెట్టాడు. అంజు రాగానే ఆమెను తీసుకొని గార్డెన్లోకి వెళ్ళాడు. వెనక్కి తిరిగి ఆదిత్యకి థమ్సప్ సింబల్ చూపించాడు. ఆదిత్య అంజు రూంలోకి వెళ్ళాడు.
అప్పుడే అంజు ఇచ్చిన నైట్ డ్రెస్ వేసుకొని ముఖాన్ని మేలి ముసుగులో దాచుకొని వాష్రూమ్ నుంచి బయటికి వచ్చింది ఉష. మేలి ముసుగు ఉండటంతో ఎదురుగా ఉన్న ఆదిత్యని చూసుకోకుండా గుద్దుకుంది. గట్టిగా ఆమె నడుమును పట్టుకొని కింద పడకుండా ఆపాడు. అతని స్పర్శ, అతని నుంచి వస్తున్న పరిమళం ఓ నిమిషం ఆమె మనసును ఉక్కిరి బిక్కిరి చేసింది. దేవత అడగకుండానే వరం ఇచ్చింది అని నవ్వుతూ ఆమెను అలాగే హగ్ చేసుకొని మేలి ముసుగు మీద నుంచి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఉష గాబరాగా అతడి నుంచి దూరంగా జరగబోయింది. హలో మేడం, అంత భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్. ఏం చేసినా తప్పులేదు అన్నాడు నవ్వుతూ. ఆమె భయపడి వణికిపోవటం అతనికి అర్థమవుతుంటే చిన్నగా నవ్వుకొని, మరీ అంత భయపడకు, రేపు నైట్ వరకు నిన్నేమి చేయనులే. నీకు దూరంగా ఉండలేక జస్ట్ మాట్లాడదామని వచ్చాను. మాకు కూడా కొంచెం పద్ధతి తెలుసులే మేడం అన్నాడు. అతని మాటలకి, అతని ప్రేమకి ఆమె మనసు దూది పింజలా తేలిపోతోంది. ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె పక్కనే కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె చిటికెన వేలు పక్కన మృదువుగా ఉన్న చిన్న 6వ వేలుని స్మూత్గా ముద్దు పెట్టుకున్నాడు. ఆమె తెల్లటి అరచేతిని చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, పెళ్లి కూతురివి కదా, మెహిందీ పెట్టుకోలేదా అన్నాడు. ఆమె పక్కనే ఉన్న నోట్బుక్, పెన్ను తీసుకొని గోరింటాకు ఎలర్జీ వస్తుంది అని రాసింది. ఓ అవునా అన్నాడు ఏదో ఆలోచిస్తూ. అవును అన్నట్లు తల ఊపింది. ఓకే, రేపు నైట్కి నీకు ఒక బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా. ఆమె నిర్లిప్తంగా ఉండటం చూసి, సరే నేను ఓ చిన్న హింట్ ఇస్తాను, అదేంటో గెస్ చెయ్యి అని తన జేబులోంచి ఓ రింగ్ తీసి ఆమె వేలికి తొడిగి దాని మీద ముద్దు పెట్టుకున్నాడు. నీకోసం నేనే స్వయంగా డిజైన్ చేసి లండన్లో స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేపించాను. అందుకే రావటం కూడా లేట్ అయ్యింది. మనకి ఎంగేజ్మెంట్ జరగలేదు కదా, ఇది ఎంగేజ్మెంట్ రింగ్, నచ్చిందా అన్నాడు. 2 లవ్ సింబల్స్ ఒకదానిలో ఒకటి కలిసిపోయినట్లుగా ఉంది. ఆ లవ్ సింబల్స్ డైమండ్స్తో పొదగబడి ఉన్నాయి. చాలా అంటే చాలా అందంగా ఉంది ఆ రింగ్. నచ్చింది అన్నట్లు తల ఊపింది. ఓకే, నీకు నచ్చినా నచ్చకపోయినా కూడా ఈ రింగ్ ఎప్పటికీ నీ వేలు నుంచి తీయకూడదు. అందులో నా ప్రాణమే ఉందనుకో. నువ్వు దాన్ని నీ వేలు నుంచి తీసావంటే ఇక నేను లేనని అర్థం, గుర్తుపెట్టుకో అన్నాడు. తీయను అన్నట్లు గబగబా తల ఊపింది. గుడ్ గర్ల్ అని ఆమె తలపైన ముద్దు పెట్టుకొని ఆమె చేతిని తన చేతిలో అలాగే ఉంచుకొని 6వ వేలుని మృదువుగా నలుపుతూ ఉన్నాడు. అతను అంత దగ్గరగా ఉంటే ఆమెకు ఏదోలా ఉంది. కొంత ఇబ్బందిగా, చాలా ఇష్టంగా కూడా అనిపిస్తుంది. అలాగే ఎప్పటికీ అతని పక్కనే అతనితోనే ఉండిపోవాలి అనిపిస్తుంది. కానీ అది సాధ్యం కాదని ఆమెకు తెలుసు. అతను అలాగే కూర్చొని చాలాసేపు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. హనీమూన్కి ఎక్కడెక్కడికి వెళ్ళాలని, ఏమేం చూడాలని ప్లాన్ చేసుకున్నాడో అంతా చెప్తున్నాడు. అయినా హనీమూన్లో అవన్నీ చూసే టైం ఉంటుందంటావా? ఫుల్ బిజీగా ఉంటాం కదా అన్నాడు చిలిపిగా ఆమె చెవిలో. ఆ మాటకి సిగ్గుపడిందామె. అతని వెచ్చని ఊపిరి మెడ మీద తగులుతుంటే ఆమెకు ఏదోలా ఉంది. అతని ప్రెజెన్స్, అతని ప్రేమ నిండిన మృదువైన మాటలు ఆమెను ఎక్కడికో తీసుకువెళ్తున్నాయి. కానీ ఇది తన జీవితం కాదు అనుకోగానే ఆమెకు దిగులు వేసింది. ఇది తాత్కాలికమేనా అని. కానీ దీనికి పూర్తి హక్కుదారు తనే కదా అనుకుంది. మెడలో వేలాడుతున్న తాళిని చూసుకుంటూ. బయట గౌతమ్ అంజు మాటలు విని, సరేరా, అంజు వస్తుంది, నేను వెళ్తున్నాను. రాక్షసి చూసిందంటే అమ్మ వాళ్ళకి మోసేస్తుంది. ఇప్పుడే అందరూ ఆట పట్టిస్తారు. అయినా ఆడవాళ్ళందరికీ పెద్ద పుల్లా కనిపించే నేను నీ దగ్గర పిల్లి పిల్లలా ఎలా అయిపోయానో చూడు అన్నాడు నవ్వుతూ. మర్చిపోయాను, నీకు హింట్ ఇస్తానన్నాను కదా, రేపు నైట్ వరకు ఆలోచించు. నీ మౌనవ్రతం పూర్తి కాగానే నేనెవరో చెప్పాలి. నువ్వు గెస్ చేయగలుగుతావు, నాకు తెలుసు అని. ముకుందాపురం, చెరువుగట్టు, కలువపూలు, ఇదే హింట్ అని. సరే ఇక వెళ్తాను అని లేచి నిలబడి సడన్గా మేలి ముసుగు మీద నుంచే ఆమె పెదవుల మీద ఓ ముద్దిచ్చి గబగబా బయటికి వెళ్ళిపోయాడు. ఆ పనికి బిత్తరపోయింది ఉష. అప్పుడే అంజలి రూంలోకి వచ్చి, ఏంటి వదినా, ఇంకా పడుకోలేదా
కొత్త కదా, నిద్ర రావటం లేదా? లైట్ ఆర్పనా ఉంచనా అని అడుగుతూ గట్టిగా వాసన పీలుస్తూ, వదినా, రూమ్లోకి అన్నయ్య వచ్చాడు కదూ, ఇది వాడి పెర్ఫ్యూమ్ వాసనే అంది. ఉష ఏమీ మాట్లాడలేదు. సర్లే, వాడి పని రేపు చెప్తా, నువ్వు పడుకో, లైట్ ఆర్పనా అంది. సరే అన్నట్టు తల ఊపింది ఉష. అంజు లైట్ ఆర్పి వచ్చి ఉష పక్కన పడుకొని ఏదో మాట్లాడుతూ 5 నిమిషాల్లోనే నిద్రపోయింది. ఉషకి మాత్రం నిద్ర పట్టలేదు. ఏమిటి తన జీవితం, ఎటు వెళ్తోంది? రేపు నేనేం చేయాలి? ఇంటికి వెళ్ళాక పరిస్థితి ఏంటి? ఆమె ఆలోచనలు రకరకాలుగా పోతున్నాయి. ఆమెకు ఏం చేయాలో తోచటం లేదు. తను ఒక కీలుబొమ్మలా పిన్ని చెప్పినట్లు ఆడాల్సిందేనా? ఎదురు తిరిగి ఇది నా జీవితం, తాళి కట్టాక అతనే నా భర్త అని గొడవ పెట్టుకోవాలా? అలా చేస్తే పిన్ని ఊరుకుంటుందా? తాతయ్యని చంపేస్తుంది. తాతయ్య కోసం తన మనసుని చంపుకోవాలి. ఆదిత్య గారు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు. అంత ప్రేమని చవిచూసి ఎన్నో సంవత్సరాలయ్యింది. తను అమ్మా నాన్న పోయాక తనతో అంత ప్రేమగా మాట్లాడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ ఆదిత్య గారి ప్రేమ నాకు జీవితాంతం ఉండదు. అది చాలా తాత్కాలికం. ఈ ఒక్కరోజు మాత్రమే ఆ ప్రేమ నాకు అందుతుంది. రేపు ఈ జీవితం నాది కాదు. ఈ ఒక్కరోజుకు మాత్రమే ఈ జీవితంలోకి అద్దెకి వచ్చాను నేను అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. తన చేతికి ఆదిత్య ప్రేమతో పెట్టిన ఉంగరాన్ని చూసుకుంటూ అతనన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఆ ఉంగరాన్ని తన పెదవుల మీదకు తెచ్చి చిన్నగా ముద్దు పెట్టుకొని, ఎలా జరిగినా ఎందుకు జరిగినా తన పెళ్లి ఆదిత్యతో జరిగిపోయింది. ఎవరేమనుకున్నా ఆదిత్య తన మొహం చూడకపోయినా, నేనే అతను తాళి కట్టిన భార్యని అని తెలియకపోయినా కూడా ఈ జన్మకి తన భర్త ఆదిత్య గారు మాత్రమే అని నిర్ణయించుకుంది. ఆదిత్య తన వేలికి తొడిగిన ఉంగరాన్ని చూసుకుంటూ, మీరు చెప్పినట్లు ఈ ఉంగరాన్ని నేను బ్రతికి ఉన్నంతకాలం నీ ప్రేమ జ్ఞాపకంగా నాతోనే నా వేలికే ఉంచుకుంటాను అని అనుకుంటూ ఆలోచనల మధ్య ఎప్పుడో తెల్లవారుజామున 3 గంటలకు కలత నిద్రలోకి జారుకుంది. ఉదయమే అందరూ ఇంకా నిద్రలేవకముందే వచ్చేసింది సరోజ భర్తని తీసుకొని. అచ్చమాంబ గారు చెప్పినట్లు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకువెళ్ళడానికి. నీ యాత్రం తగలయ్యా, నీ కూతుర్ని మేమేమైనా కొరుక్కు తింటామంటే అసలు ఆ పిల్లని మా వాడితో కాపురం చేయనిస్తావా? నాకు డౌట్గా ఉంది అంది చిరాగ్గా సరోజని చూస్తూ అచ్చమాంబ. అయ్యో, అది కాదు పెద్దమ్మా, రాత్రంతా పిల్ల కళ్ళల్లోనే ఉంది. మనసు ఉండబట్టలేక ఉదయమే వచ్చేశాను. ఎప్పుడు కూతుర్ని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేదు పెద్దమ్మ అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, ఎదుటి వాళ్ళు జాలిపడేటట్లు. మా అత్తయ్య గారు అలానే అంటారులేండి, మీరు లోపలికి రండి అని వాళ్ళని ఆహ్వానించింది గీత. ఇద్దరూ వచ్చి సోఫాలో కూర్చోగానే, కూర్చోండి, కాఫీ తెస్తాను అని వంటగదిలోకి వెళ్ళింది గీత. అంత పెద్ద ఇంట్లో ఉష ఏ గదిలో ఉందో తెలియక చుట్టూ చూస్తోంది సరోజ. అప్పుడే హడావుడిగా ఆదిత్య ఫోన్లో, నేనిప్పుడే వస్తున్నాను, నేను చూసుకుంటాను అని మాట్లాడుతూ కిందికి వచ్చి అత్తమామల్ని చూసి విష్ చేశాడు. అతన్ని చూడగానే ఆమెకు తెలియకుండానే భయంగా లేచి నుంచుని నమస్కారం చేసింది సరోజ. అయ్యో పర్లేదు, కూర్చోండి, నేను మీకంటే చాలా చిన్నవాడిని అని నవ్వి, నానమ్మ, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను, వచ్చేటప్పటికి లేట్ అవ్వచ్చు అన్నాడు. అదేంటి నాన్న, మీ అత్తయ్య మామయ్య మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చారు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎలా? ఎవరినైనా పంపించొచ్చు కదా నాన్న అంది. అలాగా, కానీ నేను వెళ్ళాలి నానమ్మ, తప్పదు, అక్కడ నేనే ఉండాలి, ఎవరిని పంపించే సిట్యుయేషన్ కాదు అన్నాడు ఆదిత్యవర్మ. సరే, మీరు ఉషను తీసుకువెళ్ళండి, నేను తర్వాత వస్తాను అన్నాడు. అమ్మయ్యా అనుకుంది సరోజ. ఆదిత్య గుమ్మం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తే, ఏంటి నాన్న అంది అచ్చమాంబ. ఏం లేదు నానమ్మ, పెన్డ్రైవ్ ఒకటి మర్చిపోయాను అని పైకి వెళ్ళాడు. అంజలి రూమ్ దగ్గరికి వెళ్ళి, అంజు, నిన్న అమ్మ పిలుస్తుంది అని చెప్పాడు. అవునా, రాత్రి గౌతమ్ బావు పిలిచినట్లుగానా అంది అంజలి ఆట పట్టిస్తూ. అవును, అయితే ఏంటి, నోరు మూసుకొని కిందకి వెళ్ళు, మరీ మాటలు ఎక్కువ అవుతున్నాయి అని చెల్లి నెత్తి మీద ఒకటి ముట్టాడు. అబ్బా అన్నయ్యా అని తల రుద్దుకుంటూ, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసులే, వదిన కోసమేగా, దానికి నా తలను ఎందుకు చిల్లులు పడవాలి, ఉండు నాన్నమ్మకి చెప్తా అంటూ కిందికి వెళ్ళింది. అప్పటికే స్నానం చేసి లైట్ గ్రీన్ కలర్ శారీ కట్టుకొని తల మీద మేలి ముసుగు వేసుకొని కూర్చుంది ఉష.
ఆమె దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ బంగారం అన్నాడు. ఆమె మాట్లాడకపోవటంతో నాకు చెప్పవా గుడ్ మార్నింగ్ అని. ఓ, నీకు మౌనవ్రతం కదూ అని. పర్లేదు, నైట్కి అన్ని విషయాలు మాట్లాడుకుందాం, అప్పటికి పూర్తయిపోతుంది కదా నీ మౌనవ్రతం అన్నాడు. అవును అన్నట్లు తల ఊపింది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, సరేరా, నాకు ఆఫీస్లో కొంచెం వర్క్ పడింది, కంపల్సరీ నేను వెళ్ళాలి. నీతో పాటే మీ ఇంటికి రానందుకు ఏమీ అనుకోకు, సాయంత్రం నేరుగా అక్కడికే వచ్చేస్తాను అన్నాడు. సరే అన్నట్లుగా తల ఊపింది. సరే బంగారం, వెళ్ళొస్తా అని 2 అడుగులు వేసి మళ్ళీ వెంటనే వెనక్కి తిరిగి 1 అడుగులో ఉషా దగ్గరికి వచ్చి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలనిపించడం లేదురా, కానీ తప్పదు. అక్కడ కొన్ని వేల మంది భవిష్యత్తు రోడ్డున పడుతుంది. నైట్కి వెయిట్ చేస్తూ ఉండు, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అంటూ మేలి ముసుగు మీద నుంచి ఆమె పెదవుల మీద ఓ ముద్దిచ్చాడు గాఢంగా. సర్ప్రైజ్ గుర్తుంది కదా అంటుంటే, ఇక ఈ జన్మకి ఇదే తన భర్తతో తన చివరి కలయిక అనుకున్న ఉష తనకే తెలియకుండా అతని చుట్టూ తన చేతులు పెనవేసి 1 నిమిషం అతని హృదయంలో తలదాచుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. ఆదిత్య కూడా ఆమెను అలాగే హక్ చేసుకుని ఉండిపోయాడు. ఆమె మనసు తనతో ఏదో చెప్పాలని అనుకుంటుంది, అది అతనికి అర్థమవుతోంది. అన్నీ రాత్రికి మాట్లాడుకుందాం, నిన్ను అస్సలు వదిలి వెళ్ళాలనిపించటం లేదురా బంగారం, కానీ తప్పదురా అంటుంటే, సరే వెళ్ళిరండి అన్నట్లు అతని నుంచి దూరంగా జరిగింది ఉష. దూరంగా జరుగుతున్న ఆమెను దగ్గరికి లాక్కొని ఆమెను గట్టిగా హక్ చేసుకుని వదిలి, ఇలాగైతే ఈ రోజుకి ఇక వెళ్ళినట్లే, నేను ఇక వెళ్తాను బంగారం అని వెనక్కి తిరిగి చూడకుండా గబగబా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోతుంటే ఆమె ప్రాణం ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోతున్నట్లు అనిపించింది ఉషకి. ఆమె కళ్ళల్లోంచి జలజలా నీళ్లు రాలాయి. ఆదిత్యకి కూడా ఎందుకో ఏదో తెలియని ఫీలింగ్. సాయంత్రం తన్ని కలుస్తాను కదా, ఏదో ఆమె తనకి పూర్తిగా దూరంగా పోతున్నట్లు ఈ ఫీలింగ్ ఏంటి అనుకున్నాడు. ఆదిత్య వెళ్ళిపోగానే, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి వదిన గారు అని గీత చెబుతున్నా వినకుండా ఉషని తీసుకుని హడావుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరోజ. దీని వ్యవహారం నాకేంటో తేడాగా ఉందే గీత అంది అనుమానంగా అచ్చమాంబగారు. చాలా హడావుడి మనిషిలా ఉంది అత్తయ్య గారు అంది గీత. లేదే, ఇది మామూలు హడావుడి కాదు, ఏదో తప్పు చేశాం, ఎక్కడ పట్టుబడతామో అన్నట్లు ఉంది ఆమె ప్రవర్తన. నిన్నటి నుంచి చూస్తున్నాను, మనం ఇంత మర్యాదగా మనవాళ్ళు అన్నట్లుగా ఉంటున్నాం కదా, ఆమె అంత బెదిరిపోవాల్సిన పనేముంది, నాకేదో బాగా తేడా కొడుతుందే అంది కోడలతో. ఆడపిల్ల తరపు వాళ్ళు కదా అత్తయ్య, అందులో మనమేదో గొప్పవాళ్ళమని వాళ్ళు తక్కువ వాళ్ళని ఒక ఫీలింగ్ ఉన్నట్లుంది అంది గీత. అది కాదు అన్నట్లు తల ఊపింది అచ్చమాంబ అనుభవం. ఏమో ఆవిడ తొందరేమో కానీ నా కోడలతో నేను కనీసం 5 నిమిషాలు కూడా స్పెండ్ చేయలేదు అంది దిగులుగా గీత. రేపు మన ఇంటికి తెచ్చుకుంటాంగా, అప్పుడు అత్తా కోడళ్ళు ఇద్దరూ ఎదురెదురుగా కూర్చొని కబుర్లాడుకోవచ్చులే అని నవ్వింది అచ్చమాంబ. ఇంట్లోకి వెళ్ళగానే ఉషని గదిలోకి లాక్కెళ్ళి ఆమె మేలు ముసుగులాగి అవతల పడేసింది సరోజ. ఇక నీతో పని అయిపోయింది, నీ నాటకం ముగిసిపోయింది, ఆ తాళిటివ్వు, సంజి మెడలో వేస్తాను అంది. పిన్ని, ఇది చాలా తప్పు పిన్ని, ఇదేమీ ఆట వస్తువు కాదు, అగ్ని సాక్షిగా కట్టిన తాళి, నేను దీన్ని ఇవ్వను, కావాలంటే కొత్తది తెచ్చి సౌందర్య మెడలో వేయండి, మీ అమ్మాయిని మీ అల్లుడితో పాటు పంపించండి, ఇక మీరేం చేసినా నేను నోరెత్తను, ఈ తాళి మాత్రం ఇవ్వను, ఇన్నేళ్లుగా నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు పిన్ని, దయచేసి ఇది మాత్రం తీసేయమనకండి అంది ఏడుస్తూ ఉష. ఆమె 2 చెంపల్ని కస్తీరా వాయించింది సరోజ. నాకే ఎదురు చెప్తావా, నా మాటే వినవా అంటూ. పిన్ని ప్లీజ్, మీరు కొట్టినా చంపినా కూడా నేను ఇది ఇవ్వలేను, ప్లీజ్ పిన్ని, ఇదొక్కటి అడగండి, కావాలంటే నా ప్రాణం తీసుకోండి, నేనేమీ ఆయన కావాలి అనటం లేదు, నాకు ఈ తాళి చాలు అంది ఆమె కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ. వదిలేయి మమ్మీ, షాపులో అదే డిజైన్తో చాలా ఉంటాయి అని తన ఫోన్లో ఆ మంగళసూత్రం ఫోటో తీసుకొని తన మేనమామ కూతురు ఫోన్లోకి పంపించి, అత్త ఇప్పుడే షాప్కి వెళ్ళి సేమ్ మోడల్ తాళి తీసుకురండి అంది సంజయ్. సరేలే, ముందు ఆ చీర మార్చుకొని నీ పాత డ్రెస్లోకి మారు,
నీ పెట్టెని మీ తాతని తీసుకొని అర్జెంటుగా ఈ ఇంటి నుంచి బయటికి నడు. కాదు కాదు, ఈ ఊరి నుంచే దూరంగా వెళ్ళిపో. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆదిత్య కంట్లో పడ్డావంటే నీ ప్రాణం తీస్తాను. అవును, టెన్షన్లో మర్చిపోయాను. ఇందాక ఆదిత్య నీ దగ్గరికి వచ్చాడు కదా, ఏమైనా చెప్పావా? నువ్వు అసలే దొంగ మొహం దానివి. ఎప్పుడూ నా కూతురు మీద పడి ఏడుస్తుంటావు. నాకు తెలుసు, ఏదో చెప్పే ఉంటావు. ఏం చెప్పావో చెప్పు అంది ఉష జుట్టు పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ. లేదు పిన్ని, నేనేమీ చెప్పలేదు. అస్సలు నేను మాట్లాడలేదు. మౌనవ్రతం అని నిన్న నువ్వే చెప్పావు కదా, ఎలా మాట్లాడతాను? పైకి వచ్చి నేను వెళ్తున్నాను, సాయంత్రం వస్తాను అని చెప్పారు. నేను తల ఊపాను, అంతే పిన్ని. మా అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నాను, నేనేమీ మాట్లాడలేదు. అస్సలు నోరే తెరవలేదు. ఆ ఇంట్లో ఉన్నంతసేపు నేను నిజంగానే మౌనవ్రతంలో ఉన్నాను అంది. సరే, ఎలాగో చావు. ఎక్కడికి వెళ్తావో నాకు తెలియదు. ఇక ఈ జన్మలో నువ్వు కానీ నీ తాత కానీ మీ మొహం చూపించకూడదు. మళ్ళీ ఇక్కడికి అడుగు పెట్టావో అదే నీ తాతకి చివరి రోజవుతుంది. జాగ్రత్త అంది కర్కశంగా సరోజ. ఎక్కడికి వెళ్ళను పిన్ని. ఈ ఇల్లు తప్ప నాకు ఇంకేమీ తెలియదు. నేను ఎవ్వరికీ కనిపించను. మీ అల్లుడు గారు వచ్చినప్పుడు అస్సలు గదిలోంచి బయటికి కూడా రాను. ప్లీజ్ పిన్ని, నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళాలో, బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలో నాకేమీ తెలియదు అంది బేలగా ఏడుస్తూ ఉష. నువ్వు నీ తాత కలిసి చస్తారో బ్రతుకుతారో నాకు తెలియదు. మీరు మాత్రం ఈ క్షణమే ఇంట్లోంచి బయటికి నడవాలి. లేకపోతే అని తన బొడ్డులో దాచుకున్న పాయిజన్ బాటిల్ బయటికి తీసి, ఇది నీ తాత గొంతులో పోస్తాను. 6 నిమిషంలో చస్తాడు. ఏంటి, పోయమంటావా అంది. వద్దు పిన్ని, వెళ్ళిపోతాం. ఎటు వెళ్ళాలో తెలియదు. కనీసం ఎక్కడికైనా వెళ్ళాలంటే నా దగ్గర రూపాయి కూడా లేదు అంది. ఇదిగో చావు అంటూ ఓ 1000 రూపాయలు తీసి ఆమె మొహం మీద కొట్టి, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఇక నీ దరిద్రపు మొహం ఎప్పటికీ నాకు కనిపించకూడదు అని జుట్టు పట్టుకొని బయటికి నెట్టింది ఉషని. ఆమె పెట్టె తీసుకొని ఆమె మీదకి విసిరేసింది. అది కాలికి గట్టిగా తగిలింది. అమ్మా అంటూ కాలిని దగ్గరికి తీసుకొని డ్రెస్ లేపి చూస్తే అక్కడ పెట్టె అంచు గుచ్చుకొని బాగానే గాయమైంది. లేచి తన పెట్టె తీసుకొని చిన్నగా కుంటుకుంటూ కింద గార్డెన్లో ఉన్న పాకలోకి వెళ్ళింది. ఏంటి తల్లి, నిన్నటి నుంచి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళావు? దాని పెళ్ళంటగా. ఇల్లంతా హడావుడిగా ఉంది. నువ్వు పనిలో ఉన్నావు అనుకున్నాను. నాకు కనీసం అన్నం పెట్టిన వాళ్ళు కూడా లేరమ్మా. నువ్వు లేకపోతే నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరే బంగారం అన్నాడు. ఆయన బంగారం అనగానే వెంటనే ఆదిత్య గుర్తుకు వచ్చాడు. సారీ ఆదిత్య గారు, మిమ్మల్ని మోసం చేశాను. అందుకే ఈ శిక్ష అనుభవిస్తున్నాను అనుకుంది మనసులో. సరేలే తాత, బయట హోటల్లో టిఫిన్ తిందులే అని తాతకి ఉన్న 2 జతల బట్టలు మడతేసి తన పెట్టెలో పెట్టుకొని తాతని లేపి ఆయన చేతికి కర్ర ఇచ్చి తను చేయి పట్టుకొని నడిపిస్తూ బయటికి తీసుకుని వెళ్ళింది. ఎక్కడికమ్మా, ఈ పెట్టేమిటి అన్నాడు. పిన్ని తనని ఇంట్లోంచి గెంటేసింది అని, పిన్ని నిన్న తనకు చేసిన అన్యాయం చెప్తే తాత గొడవ చేస్తాడని. ఏమీ లేదు తాత, పిన్ని నన్ను విపరీతంగా తిడుతోంది. భరించలేక ఎదురు తిరిగాను. నేను ఈ ఇంట్లో ఉండను అని నా బట్టలు తీసుకొని బయటికి వచ్చేశాను. తప్పు చేశానా తాత? ఇంకా ఎన్నాళ్ళు భరించగలను ఈ హింస అంది. ఇప్పటికైనా ధైర్యం చేశావు తల్లి, చాలా మంచి పని చేశావు. ఈ పని ఎప్పుడో చేసినట్లయితే నువ్వు మహారాణిలా కాకపోయినా ఈ బానిస బ్రతుకు లేకుండా ఉండేది. కష్టం చేసుకుని ఉన్నదానిలోనే కలో గంజో తాగేవాళ్ళం అన్నాడు తాత. మనవరాలు ఎప్పటికైనా ధైర్యం చేసిందని ఆయన సంతోషపడుతున్నాడు. తాతను తీసుకుని చిన్నగా నడిపించుకుంటూ ఆ వీధి చివరన ఉన్న చిన్న హోటల్లోకి తీసుకువెళ్ళింది. ఆయనకి ఇడ్లీ పెట్టించింది. నువ్వు కూడా తిను తల్లి అన్నాడు. వద్దు తాత, నాకు ఆకలిగా లేదు, తర్వాత తింటానులే అంది. అయితే నేను తినను అని మొండికేశాడు తాత. తాత, నువ్వు నిన్నటి నుంచి ఏమీ తినలేదు. బీపీ డౌన్ అవుతుంది. తిను తాత, మనం త్వరగా వెళ్ళిపోదాం అంది. తాత ఇడ్లీ ముక్క తుంచి ఉషా నోట్లో పెట్టాడు. వద్దు తాత అంది. ఇదిగో, ఇంక దెబ్బలు పడతాయి మాట వినకపోతే అని బెదిరించి మరీ మనవరాలకి తినిపించాడు. ఆ తర్వాత ఇంకొక ప్లేటు తెప్పించుకొని తను తిన్నాడు. నిజానికి ఉషాకి చాలా ఆకలిగానే ఉంది.
కానీ ఆమె మనసులో ఉన్న దిగులు ఆకలిని మరుగున పడేలా చేసింది. తను ఈ ఊరికి దూరంగా వెళ్ళిపోతుంది. ఇక ఈ జన్మలో ఆదిత్య గారిని చూడలేను కదా అనుకుని మనసులోనే దిగులు పడుతోంది. ఒక్కసారి కనిపిస్తే బాగుండు, కళ్ళ నిండుగా తనివి తీరా చూసుకుంటాను. కానీ అది సాధ్యం కాదు. ఆయన ఉదయమే ఏదో చాలా అర్జెంటు పని ఉంది అని వెళ్ళారు. ఆ మేలి ముసుగు ముఖానికి ఎదురుగా తిక్కుగా వర్క్ చేసి ఉండటంతో దానిలోంచి ఆదిత్య గారు సరిగా కనిపించలేదు. ఒక్కసారి కనిపిస్తే బాగుండు. అయినా నాకంత అదృష్టం ఎక్కడుందిలే, దురదృష్టం ఎప్పుడూ నా వెన్నంటే ఉంటుంది అని నిట్టూర్చింది. తాత నడవలేడని ఆటో పిలిచి ఎక్కి బస్టాండ్కి వెళ్ళమంది. కాదు బాబు, రైల్వే స్టేషన్కి పోనివు అన్నాడు తాత. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆటోకి డబ్బులిచ్చి లోపలికి వెళ్ళి బెంచీ మీద కూర్చున్నారు. ఏం చేద్దాం తాత, ఎక్కడికి వెళ్దాం మనం? నాకేమీ అర్థం కావటం లేదు. ఈ ఊర్లో మాత్రం ఉండకూడదు అంది. మన ఊరు వెళ్దాం తల్లి, అక్కడైతేనే మనం దిగులు లేకుండా బతకగలం అన్నాడు. మన ఊరా అంది. ఎన్నో సంవత్సరాల క్రితం వదిలిపెట్టి వచ్చింది. దాదాపు 15 సంవత్సరాల పైమాటే. ఊరు పేరు కూడా గుర్తులేదు తనకి. మన ఊరి పేరేంటి తాత, టికెట్ తెస్తాను అంది. మన ఊరి పేరు కూడా గుర్తులేదా నీకు, పిచ్చి పిల్ల? ఆ రకంగా నిన్ను నిమిషం కూడా ఖాళీ లేకుండా వేధిస్తున్నారు, ఇంకేమి గుర్తుంటాయిలే నీకు అని. మన ఊరు తల్లి ముకుందాపురం అన్నాడు. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ముకుందాపురం 2 టికెట్స్ ఇవ్వండి అని టికెట్ తీసుకుంటూ, ముకుందాపురం, ఈ మాట ఎక్కడో విన్నాను, ఎవరో అన్నారు, ఎప్పుడు, ఎక్కడ విన్నాను అనుకుంది గుర్తు చేసుకుంటూ. అంతలోకి ట్రైన్ వస్తుందని తాత పిలవడంతో టికెట్స్ తీసుకుని అటు పరిగెత్తింది. జనంతో పాటు తోసుకుంటూ ట్రైన్ ఎక్కారు. తాత ముందుగానే కిటికీలోంచి తన భుజంపై కండువా సీట్లో వేయటంతో సీటు దొరికింది. నడుస్తున్న ట్రైన్లో నుంచి కిటికీ పక్కన కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఉంది ఉష. రేపటి నుంచి ఏం చేయాలి? తాత తను ఎక్కడ ఉండాలి? ఎలా బ్రతకాలి? చేతిలో అత్త ఇచ్చిన 1000 రూపాయలు టికెట్స్కి, ఆటోకి, టిఫిన్ తినగా 800 మిగిలాయి. వీటితోనే బ్రతకాలి. ఇవి ఎన్నాళ్ళు వస్తాయి? కనీసం తాతకి భోజనం పెట్టగలదా తను? ఏం పని చేసి సంపాదించాలి? కొత్త ఊరు, కొత్త మనుషులు, ఎలా ఎలా బ్రతకాలి అనుకుంది. కానీ అది కొత్త ఊరు కాదు కదా, అది తన ఊరు. తన ఊరు కూడా తనకి గుర్తులేదు. అంతగా బిజీ అయిపోయింది. ఒక్క క్షణం కూడా ఊరక ఉండనిచ్చేది కాదు పిన్ని. ఎప్పుడూ పని 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 అని తన ప్రాణం తీసేది. తన అస్తిత్వాన్నే మర్చిపోయింది తను ఒక మనిషిని అనే విషయం కూడా మర్చిపోయింది. మరబొమ్మలా మారిపోయింది. ఆలోచనలతోనే కళ్ళు మూతల పడ్డాయి. ఆ పగటి నిద్రలోనే ఓ మంచి కల. అది ఒక అందమైన పల్లెటూరు. 10 సంవత్సరాల బాబు, 5-6 సంవత్సరాల పాప చెరువు గట్టున ఆడుకుంటున్నారు. చెరువు నిండా కలువ పూలు విరపూసి ఉన్నాయి. అది నాకు ఆ పూలు కావాలి, తెచ్చిస్తావా? కృష్ణయ్యకి మాలగుచ్చి వేస్తాను అంటుంది పాప. ఓ అలాగే అంటూ ఆ చిన్న బాబు చెరువులో దిగి దగ్గరలో ఉన్న 10-15 కలువ పూలు తెంపుకొని వచ్చాడు. వస్తున్నప్పుడు అతని కాలు జారింది. చేతిలో కలువ పూలన్నీ చెరువులో జారి విడిచాడు. కొంచెం దూరం నీళ్లలో కొట్టుకుపోయాడు. ఆ పాప ఆది ఆది, పూలు వద్దు, ఏమీ వద్దు, నువ్వు వచ్చేసేయ్ అని పెద్దగా ఏడుస్తోంది. అప్పుడు నీళ్లలోంచి బుడుంగన పైకి తేలాడు ఆది. కలువ పూలు కోసుకొని ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. వయసు 10 ఏళ్లైనా ఆ బాబుకి బాగా ఈతొచ్చు. కేవలం ఆ పిల్లకి కలువ పూలు కోసి పెట్టడం కోసం అతను ఈత నేర్చుకున్నాడు. ఆది రోజు చెరువులో దిగి కలువ పూలు కోసిస్తే ఆ పాప వాటిని గుచ్చి కృష్ణయ్య గుడికి తీసుకువెళ్ళి పంతులు గారికి ఇచ్చేవాళ్ళు. మీకు చిన్న వయసులోనే ఎంత భక్తిరా అని దొన్నెల నిండా ప్రసాదం పెట్టి ఇచ్చేవాడు పంతులు గారు. అది తీసుకొని వచ్చి గుడిలో ఉన్న కోనేటి గట్టున మెట్ల మీద కూర్చొని శుభ్రంగా ప్రసాదం తినేసి చేతులు కడుక్కొని కాసేపు గుడి ప్రసాదంలోనే ఆడుకొని ఇళ్లకి వెళ్ళేవాళ్ళు. ఆ కలలోనే ముసుగేసుకున్న ఓ స్త్రీని ఒక అతను దగ్గరికి తీసుకుని, రేపు నీకు బిగ్ సర్ప్రైజ్ ఉంది, నేను ఒక హింట్ ఇస్తాను, దాన్ని బట్టి గెస్ చెయ్యి అదేంటో. ముకుందాపురం, చెరువుగట్టు, కలువ పూలు, ఇదే హింట్
థింక్ చెయ్యి, నీకు తట్టకపోతే సర్ప్రైజ్ రేపు రివీల్ చేస్తాను అన్నాడు. దిగ్గున లేచింది ఉష. ఆది ఆది ఆదిత్య గారు, ఆదిత్య గారు అంటూ గొణుక్కుంటూ చుట్టూ చూసింది. చుట్టూ ఎవరెవరో ఉన్నారు. తాత తన పక్కనే కూర్చుని కునుకు తీస్తున్నాడు. ఆమెకు కలంతా గుర్తుకు వచ్చింది. అంటే అంటే ఆ చిన్ననాటి ఆది ఈ ఆదిత్య ఒకరేనా? ఇది నిజమా? ఇది ఎలా సాధ్యం అనుకుంటూ తల విదిలించింది. అది తలుచుకుంటే ఆమె మనసంతా ఓ వైపు సంతోషంతో మరోవైపు బాధతో నిండిపోయింది. తనకంటూ ఎవ్వరూ లేరు అనుకుంటుంటే తన చిన్ననాటి నేస్తం తనను వెతుక్కుంటూ వచ్చి పెళ్లి చేసుకున్నాడా? కానీ పిన్ని దీనిలో కూడా ఎంత మోసం చేసింది. అతను డబ్బున్నవాడని తెలుసుకొని ఆ సంబంధాన్ని తన కూతురికి కుదుర్చుకుంది. ఎంత ఘోరం అనుకుంటుంటే ఆమె కళ్ళల్లో బాధతో నీళ్లు తిరిగాయి. ఇదండి 6వ వేలు ఫస్ట్ పార్ట్. అసలు ఆ ఆది ఈ ఆదిత్య ఒకరేనా? ఆ పిన్ని తన కూతురికి సంబంధం కుదుర్చుకుంటే పెళ్లిపీటల మీద ఉషాని ఎందుకు కూర్చోబెట్టాల్సి వస్తుంది? ఉషాని నిజంగానే ప్రేమించి ఆమెను ఇష్టపడి ఆమె ఎక్కడుందో కనుక్కొని ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడా ఆది? మళ్ళీ ఆదిత్య ఉష కలుస్తారా? లేక సంధ్యనే ఉష అనుకొని ఆదిత్య ఆమె తన భార్య అనుకొని ఆమెతోనే కాపురం చేసుకుంటాడా? ఏమైందో ఏమవుతుందో తెలుసుకుందాము ముందు ముందు ఎపిసోడ్స్లో. సరేనండి, ఈ కథ మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం మన స్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.